అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను కాయలు వెరైటీగా క్యాప్సికమ్ కూర చేశాను. ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవాలి కదా! మీరు కూడా చేసుకొని తింటే నాకదో తృప్తిగా ఉంటుంది. మరి వెళ్ళిపోదాం వంటిట్లోకి. పదండి. పద్మిని పొత్తూరి ఛానల్‌కి స్వాగతం అండి. ముందుగా క్యాప్సికమ్స్‌ని చిన్న చిన్నవి ఎంచుకుని చక్కగా శుభ్రం చేసుకుని 4 భాగాలుగా కట్ చేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని అందులోనే జీలకర్ర వేసి ఒక చిన్న కాయ ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఉల్లిపాయ తరుగు, టొమాటో తరుగు, క్యారెట్ తరుగు అందులో వేసుకుని బాగా వేయించుకుని ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలండి. వేసేసుకుని అది మగ్గిపోయాక చక్కగా ముద్దకు వచ్చేస్తుంది. ఆ ముద్దకి వచ్చింది చక్కగా ఏం చేయాలంటే ఈ క్యాప్సికమ్ దాంట్లో స్టఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి. పిల్లలు కూడా వెరైటీ డిష్ అని ఇష్టంగాను తింటారు. చూసారా ఎంత బాగుందో? చూడటానికి కూడా చాలా బాగుంటుంది, తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ వెరైటీ డిష్ పిల్లలకి చేసి పెడతారు కదూ. బాక్సుల్లో పెట్టచ్చు, చపాతీల్లోకి తినచ్చు, తర్వాత జొన్న రొట్టెలోకి తినచ్చు, అన్నంలోకి అసలు ఇంకా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఆలస్యం ఎందుకు? సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, మీ పద్మిని పొత్తూరి.